హలో, పటాయాలో నైట్ ఎలా ఉంటుంది అనేది అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంటారు కదా డిఫరెంట్ టైప్స్లో. ఇప్పుడే మనం వచ్చేసి పటాయా బీచ్ దగ్గర ఇదే వాకింగ్ ఒకసారి ఎంట్రన్స్ ఇది. ఇక్కడ నుంచే వాక్ స్ట్రీట్ ఎంట్రన్స్ లోపలికి వెళ్తాం మనము. ఇది ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఏదో ఉంటుంది అనుకుంటా. ఒకసారి లోపలికి వెళ్ళాక మీకు ఒకసారి ఎలా ఉంటుందో కూడా చూడండి ఒకసారి. ఓకే, ఇదే వాకింగ్ స్ట్రీట్ ఎంట్రన్స్ దగ్గరకు వచ్చేసాము. ఇప్పుడు చూడండి, ఇది ఎంట్రన్స్ కరెక్ట్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాము. ఫస్ట్ ఈ బ్యారిగేట్స్ ఉంటాయి. ఇక్కడికి ఎలాంటి వెహికల్స్ కూడా లోపలికి ఎంటర్ చేయరు, అందుకే దీన్ని వాకింగ్ స్ట్రీట్ అంటాము. ఈ చుట్టూ కూడా ఇంత కలర్ఫుల్గా మనకి లైట్స్ ఉన్నాయి చూడండి. ఈ రోడ్డు మొత్తం ఫుల్ కలర్ఫుల్ ఉంటుంది, మామూలుగా అంటే మామూలుగా ఉండదు. ఇక్కడ ఎంత దూరం నడిచినా దూరం తెలియనట్టు అనిపిస్తుంది, ఎందుకంటే అంత కలర్ఫుల్ ఉంటుంది ఇక్కడ. చుట్టూ చూస్తున్నారు కదా, మనకు వచ్చేసి పబ్స్ ఉన్నాయి, చాలా చాలా కలర్ఫుల్గా పబ్స్ ఉంటాయి. బ్యాంకాక్లో వాకింగ్ స్ట్రీట్ అంత కలర్ఫుల్గా ఎక్కడ ఉండదు. ఎవడు వచ్చినా సరే మనకి పటాయాకి కంపల్సరీ వచ్చిన వాళ్ళు ఈ వాకింగ్ స్ట్రీట్కి అయితే విజిట్ చేస్తారు కంపల్సరీ. బ్యాంకాక్ అంటే వాకింగ్ స్ట్రీట్ అంటే బ్యాంకాక్ అన్నట్టు ఉంటుంది. అందుకని ఈ ప్లేస్ని ఎవ్వరు కూడా మిస్ కాకుండా వస్తారు. సో బయట మరి చూస్తున్నట్టు ప్రతి పబ్ ముందర కూడా మనకి అందరు కూడా పిలుస్తుంటారు. పబ్లో వచ్చేసి వాళ్ళు డిఫరెంట్ ఆఫర్స్ ఇస్తుంటారు డ్రింక్స్ మీద అని చెప్పేసి, డ్యాన్సులు చేయడానికి వచ్చేసి. అక్కడ పబ్స్ ముందర మనం చూస్తుండొచ్చు, అమ్మాయిలు కూడా ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా ఏంటంటే మనకి లోపల పోయినాక డ్యాన్సులు చేయడానికి, కంపెనీ చేయడానికి అని చెప్పేసి బయట నుంచే వాళ్ళు పిలుస్తుంటారు. ఇలా ఉంటుంది ఇక్కడ వచ్చేసి. అసలు మామూలుగా అంటే మామూలు కలర్ఫుల్గా ఉంటుందండి. ఇక్కడ చాలా ఫేమస్ పబ్స్ కూడా ఇక్కడ మనకి. ఇక్కడ కెమెరాస్ కూడా అంత ఈజీగా అలౌ చేయరు. కాకపోతే మనం ఏంటంటే ఇక్కడ కెమెరాస్ ఎట్లా వీడియో తీసుకోవచ్చు అంటే పర్టికులర్గా ఒక్కళ్ళని ఫోకస్ చేస్తున్నట్టయితే మనం ఎప్పుడు కూడా చూపించద్దు. ఇక్కడ మనం క్యాజువల్గా మొత్తం కవర్ చేస్తున్నట్టయితే మనకి ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. కానీ మనం పర్టికులర్ ఒక్క పర్సన్ వీడియో తీస్తున్నామంటే మాత్రం కెమెరా గుంజుకొని నేలకేసి కొట్టేస్తారు. అక్కడ 1-2 ఇన్సిడెంట్స్ కూడా చూసాను. అక్కడ అంతా వాళ్ళు లోకల్ వాళ్ళు కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి కెమెరాస్ తోటి అయితే తీసే వాళ్ళైతే. చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి చూడండి. ఇక్కడ చిన్న చిన్న పబ్స్ ఉన్నాయి, చాలా పెద్ద పబ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మనకైతే. ఇక్కడ సీకి మనకి ఇక్కడ బీచ్కి చాలా పక్కనే ఉంటుంది. ఈ వాకింగ్ స్ట్రీట్కి రైట్ సైడ్ మొత్తం కూడా మనకి బీచే ఉంటుంది. కాకపోతే బీచ్ మాత్రం బీచ్ దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనకు వచ్చేసి ఇండియన్కి సంబంధించిన గుజరాతీ వాళ్ళది కూడా ఒక పబ్ ఉంది. అందుకని మన ఇండియన్ ట్రెడిషన్తో డ్యాన్స్ చేస్తున్నారు చూడండి. ఇక్కడైతే ఎంత డిస్ప్లేస్, ఎల్ఈడి డిస్ప్లేస్ చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి. ఇక్కడ రైట్ సైడ్లో చూడండి అసలు ఎంట్రన్స్ ఎంత రిచ్గా ఉందో, లోపల కూడా అంతే రిచ్గా ఉంటుంది. నేను ఇప్పుడైతే ఓన్లీ ఎక్స్టీరియర్ మాత్రమే, నేను బయట రోడ్ మాత్రమే కవర్ చేస్తున్నాను. కానీ ఇక్కడ లోపల పబ్స్ని కూడా చూపించడానికి ట్రై చేస్తాను. ఇక్కడ చూడండి వీళ్ళ సీ ఫుడ్ చాలా ఫేమస్ కాబట్టి ఇక్కడ సీ ఫుడ్ అంతా కూడా మనకి ఎక్కడ పడితే అక్కడ సేల్ చేస్తుంటారు. ఇవన్నీ కూడా మనకు వచ్చేసి పబ్సే ఉన్నాయి. చుట్టూ కూడా ఫుడ్ కోర్ట్స్, పబ్స్, బార్స్ ఇవే ఉంటాయి. ఈ ఏరియా మొత్తం కూడా వచ్చేసి మనకి. ఇట్లా మనకైతే రకరకాల ఓపెన్ పబ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మనకి చూడొచ్చు. కొన్ని లోపల వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి మనకి వచ్చేసి. ఇక్కడ వాకింగ్ స్ట్రీట్ లాస్ట్కి వచ్చేసరికి కొద్దిగా డైల్యూట్ అయిపోతుంది. సో ఇక్కడ మనకి ఫుడ్ కోర్ట్స్ అయితే చూడొచ్చు. ఇక్కడ ఎక్కువ కూడా మొత్తం సీ ఫుడ్ ఎక్కువ దొరుకుతుంది మనకి. ఈ ఫుడ్ కోర్ట్స్ కూడా ఒకసారి చూద్దాము. ఇక్కడే ఫుడ్ ట్రక్ ఉంది, ఇదంతా కూడా ఫుడ్ కోర్ట్ అండి. లోపలికి వెళ్తే మనకి డిఫరెంట్ ఫుడ్స్ ఉంటాయి. ఇక్కడ జ్యూస్, ఫ్రూట్స్ భలే ఉంటాయి ఇక్కడైతే. ఇక్కడ చూడండి భలే ఉంది కదా ఈ గుడ్లగూబ. ఇక్కడ మనం ఫొటోస్ దిగడానికి అయితే ఇది ఒక ఫోటో పాయింట్. ఇది ఒక ఫారెన్ పిల్ల అయితే చూడండి గుడ్లగూబని చేతి మీద ఎక్కించుకుంది. దాని నెయిల్స్ చాలా షార్ప్ ఉన్నాయి. మనకు ఒక గ్లౌజ్ ఇచ్చాడు వేసుకోవడానికి. మనకి ఆ ఫోటో దిగడానికి అయితే 100 బాత్స్ ఛార్జ్ చేస్తున్నాడు. అండ్ అప్రాక్స్గా 250 రూపీస్, 250 రూపీస్ దాకా ఛార్జ్ చేస్తాడు ఒక ఫోటో దిగడానికి అయితే. ఈ దగ్గర అయితే మనకి ఒక చిన్న గుడ్లగూబ ఒకటి ఉంది, ఇంకొక ప్యారెట్ ఉంది. చూడండి అది ఎట్లా చూస్తుందో, కదలకుండా తాళ్లతో అయితే కట్టేశాడు. అక్కడ స్నేక్ కూడా ఉంది చూడండి. వామ్మో, చిలక కూడా మంచి నించొని చూస్తుంది మనని. ఆ స్నేక్ చూడండి కదలకుండా ఉంది అది.
అని మన మీద బెదిరిస్తున్నాడు ఆ ఫోటో దిగడానికి. అది మాత్రం బొమ్మలానే కూర్చొని ఉంది. బొమ్మ అయితే కాదు, అది రియల్ స్నేక్. అది క్లోజప్లో చూస్తే భయంకరంగా ఉందండి. అది ఆడందరిని బెదిరించుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు. లోపలికి అయితే వెళ్దాం మనం. ఇంకా వచ్చేసి ఎలా ఎంత ఫ్రెష్గా ఉన్నాయండి. వీళ్ళన్నీ కట్ పీసెస్ చేసి ఇస్తారు. బన్స్ చూడండి, ఇక్కడ అన్ని తొనలు ఎంత మంచిగా ఫ్రెష్గా ప్యాక్ చేసి ఇచ్చారు. 60 నుంచి 150 బాత్స్ ఉన్నాయి. చిన్న ప్యాక్, పెద్ద ప్యాక్ వచ్చేసి డిఫరెంట్గా ఉన్నాయి. పనస తొనలు ఇక్కడ భలే ఉన్నాయి. మ్యాంగోస్ చూడండి, అన్ని మ్యాంగో కట్ పీసెస్ ఎంత ఫ్రెష్గా ఉంటాయండి. భలే ఫ్రెష్గా అనిపించాయి నాకైతే ఇక్కడ ఫ్రూట్స్ అయితే. ఇంకా వచ్చేసరికి నాన్ వెజ్ అయితే ఇక్కడ భలే ఫేమస్ ఉంటుంది. ఎంజాయ్ చేస్తారు నాన్ వెజ్ వాళ్ళు అయితే. ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీ ఫుడ్ అయితే దొరుకుతుంది ఇక్కడ. ఏది కూడా 100 బాత్స్ మినిమం ఉందండి ఇక్కడైతే. ఇదంతా కూడా వాకింగ్ స్ట్రీట్ చివరికి వచ్చేస్తే మనకి ఇవన్నీ కనిపిస్తాయి ఈ ఫుడ్ కోర్ట్ అయితే. రాత్రి 11 అవుతుంది ఆల్మోస్ట్. వాళ్ళంతా క్లోజింగ్ టైం ఇది. మనకి అంతా చూడండి షెల్స్ ఉన్నాయి. గవ్వలు, శంకులు, వాటిలో అంతా గాడ్. ఎంత ప్రాన్స్ చూడండి, ఎంత పెద్దగా ఉన్నాయి వీళ్ళ దగ్గర. 200 బాత్స్ అట అవి. వాటిని అప్పటికప్పుడు ఫ్రై చేసి ఇస్తారు. ఇవన్నీ కూడా ప్రాన్స్, ఎండ్రకాయలు, రకరకాల ఫుడ్స్ అయితే. సీ ఫుడ్ అయితే భలే ఉంటుంది వీళ్ళ దగ్గర అయితే. తినేవాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు నాన్ వెజ్ వాళ్ళు అయితే. ఫ్రూట్స్, నాన్ వెజ్కి అయితే ఇక్కడ అసలు అల్టిమేట్గా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి కనిపిస్తున్నాయి మనకి. సో ఇది మనకు ఓవరాల్గా వాకింగ్ స్ట్రీట్లో మనకి లాస్ట్ ఉండే ఫుడ్ కోర్ట్ అండి ఇది. సో ఈ వీడియో అయితే ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మళ్ళీ మనకి ఇంకొక వీడియో, నెక్స్ట్ వీడియో వచ్చేసి అసలు పబ్ లోపల ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను అందరికైతే ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తాను. ఎందుకంటే పబ్స్లోకి అంత ఈజీగా కెమెరాస్ అయితే ఎలో చేయరు. నేనైతే మ్యాక్సిమం కవర్ చేస్తాను. పబ్లలో కూడా కెమెరాస్ అయితే ఎలో చేయనన్నారు. బట్ నేనైతే నా మ్యాక్సిమం తీసుకెళ్ళేసి ఏ పబ్ లోపల ఎలా ఉంటుంది, ఎంత బాగుంటుంది, ఓకే, అది ఇప్పుడు నేను నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మీకు అది షేర్ చేస్తాను. డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారనేసి అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ లైకింగ్. ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ డెఫినెట్గా నాకు ఇంపార్టెంట్ అండి. దాంతో నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే కవర్ చేయడానికి ట్రై చేస్తాను. బెస్ట్ క్వాలిటీ ఇవ్వడానికి కూడా ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్.